ప్రతాప్ అన్న ఇందాక నాతో మాట్లాడుతూ అన్నారు, అన్న ఒకసారి మనం కేసీఆర్ గారితో కూడా మీటింగ్ పెట్టుకుందామని అన్నారు. నిన్ననే మన కేసీఆర్ గారు వాకర్ వదిలిపెట్టి స్టిక్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేసినారు. ఇంకొక 10-15 రోజుల్లో ఆయన నార్మల్ అయిపోయి మన గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కి వస్తారు. తప్పకుండా మీ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేపిస్తా, లేదా మనమే సార్ దగ్గరికి పోదాం. అందరికి కూడా ఒకరోజు ప్రత్యేకంగా గజ్వేల్ నియోజకవర్గానికి టైం పెట్టుకొని అందరం కూడా సార్ ఒక 10-15 రోజుల్లో మంచి కాగానే ఆ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుందామని కూడా నేను కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. రేపు ఎప్పుడు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దగ్గరుండి బీఆర్ఎస్ కార్యకర్తల్ని గెలిపించుకుంటాం. మీరెవ్వరు కూడా అదే చెప్పడాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ అప్పటికి అసలు ప్రజలే మీకేస్తారు. ఇప్పుడు ఇలా కర్ణాటకలో నిన్న మొన్న రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే ఆడ 5 గ్యారెంటీలు అమలు అవుతలేవు. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయే వరకు ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి ఇలా పూర్తి యాంటీ కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో. రేపు ఎంపీ ఎన్నికల్లో ఆడ దాదాపు 3 వంతులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. మన దగ్గర కూడా ఒక 6 నెలలు, ఏడాది అయితే మనని యాడ్ చేసుకుంటారు ప్రజలు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందిస్తారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కొద్ది రోజులు టైం ఉంది కదా, ఇంకా 100 రోజులు కాలే కదా, ఇంకా జర టైం ఉంది కదా, జర టైం देखेंगे అన్నట్టు నడుస్తుంది. बाद में क्या बोलते, 100 दिन के बाद क्या बोलते, कुछ नहीं बोल सकते, लोग उनके पीछे पड़ जाते. సో ఆ రోజులు ఎక్కువ రోజులు లేవు. బట్ అయినా కూడా రేపు మన ఎంపీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దాం. నాకు తెలిసి మెదక్లో 7 ఎమ్మెల్యేలకు 6 ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం. అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం. ఆ మెదక్ కూడా అంత 9-10 వేలలోనే పోయింది. నాకు తెలిసి మన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మన మెదక్ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం, నిలబెట్టుకుందామని కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలి. పోయినసారి మా బూరుపల్లెలో గట్టిగా సీటు కొడితే అక్కడ గేట్ లావట్యం, అవునా కాదా అన్న? బాయిలలో నీళ్లు గుంజుకపోతున్నాయి, బోర్లలో నీళ్లు గుంజుకపోతున్నాయి. నీళ్లు వదులు హల్దీవాగ్లా తూప్రాన్ వాళ్ళు ఒక్క ఫోన్ కొడితే గేట్ లావట్యం. తూప్రాన్ హల్దీవాగ్ల మనోహరాబాద్లో నీళ్లు వచ్చినాయి, రాలేదా? కూడెల్లిలో నీళ్లు రాలేదా? అంటే ఇలా చరిత్ర తిరగరాశం. నీరు పల్ల మెరుగు అంటే నీళ్లను మీదికెక్కించి చూపించిండు మన కేసీఆర్. 3 సంవత్సరాలు ఎండాకాలంలో మన చెక్ డ్యాంలలో మత్తడి దుంకిచ్చినాం.